అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ప్రైవేటు హాస్పిటల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఖాళీలు ఇచ్చారు, 10లో 7 ఆల్మోస్ట్ ఫైనల్ అయినాయి, 5 రన్నింగ్లో ఉన్నాయి, ఇంకో 4-5 పూజకి రెడీగా ఉన్నాయి, మిగతా అందరి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడా దూరదృష్టితోని పేద ప్రజలని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆ కాలేజీలన్నీ కూడా ఇప్పటి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేసి దాంట్లో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసేసి ముడుపులు సేకరించాలని చెప్పేసి పెద్దగా ప్లాన్ చేసి కుట్ర చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఉద్యమం చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ముఖ్యంగా కందుకూరు మనం చెప్పుకుంటూ పోతే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు అరాచకాలు అన్ని కాదు, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం. మీరు చేసే పనుల మీద మేము నిలబడి ఉన్నాం. మా పార్టీ నాయకుడు, మైనార్టీ నాయకుడు రఫీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చురుగ్గా కార్యక్రమాలు పాల్గొంటున్నారని చెప్పి చురుగ్గా వీళ్ళు చేసిన భోగతాలను బయటపడాలని చెప్పేసి ఆయన బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని రన్ చేస్తున్నాడు. 5-6 ఏళ్ళు అయిపోయింది, చిన్న డెవలప్మెంట్ చేసుకున్నారు. అక్కడ ఏమి ఇబ్బందులు లేవు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటున్నాడు, మైనార్టీలు అందరూ ఏకం చేస్తున్నాడు. ఏదో విధంగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసేసేసి ఇబ్బంది పెట్టేసేసి కరెంట్ కట్ చేయించడం, అధికారులని మున్సిపల్ కమిషనర్ తీసుకెళ్లిపోయి రూములను రాకేయడం, రకరకాలుగా మానసికంగా శారీరకంగా అతనికి ఏదో విధంగా ఫైనాన్స్ పరంగా దెబ్బ కొట్టేసేసి అతన్ని జైలుకి పంపాలని చెప్పి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అధికారం ఉంది కదని చెప్పి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు. అది మీరు మర్చిపోయారు, అధికార హామీతోనే మీరు మర్చిపోయారు. అది మర్చిపోయి మీరు వ్యవహరిస్తున్నారు. ఒక మైనార్టీ నాయకుడు మైనార్టీ పక్షం నిలబడ్డాడు, అలాంటి పేదలను కూడా చూడకుండా మీ అధికారులతోని మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి చిత్రహింస గురి చేసి మానసిక శోభ గురి చేస్తారు. ఆ బిల్డింగ్ కాంప్లెక్షన్ లాక్లేస్తే 10 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది ఎమ్మెల్యే, అది మర్చిపో మాకు. ఎందుకంటే నువ్వు ఎన్నో రకాలుగా కష్టపడ్డానని చెప్పి ఎమ్మెల్యే అయినావు, ఇప్పుడు ఆ కష్టాలను మర్చిపోయినావు. నువ్వు ఆమభావంతో ఈ అధికారం శాశ్వతం చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నావు. తీవ్రంగా మేము మైనారిటీ పక్షాన మా నాయకుల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కాకుండా నువ్వు చేసే అవినీతి పోగొదు అన్ని కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కొన్ని మీకు చెప్పిన టైం ఉందని చెప్తాను. మండలానికి ఒక నాయకుడిని పెట్టావు, నీ అనుసరుడిని ఒక నాయకుడిని బట్టి కలెక్షన్ మొదలు పెట్టేశావు. బియ్యం అమ్ముకుంటున్నావు, అందరికి తెలిసిన విషయమే. గ్రావలు అమ్ముకుంటున్నావు, ఇసుక అమ్ముకుంటున్నావు, చేయని పని లేదు. లెక్కరు, లిక్విడ్, రకరకాలుగా ఏది అవకాశం ఉన్నా దొరకకుండా అవినీతికి పాల్పడుతున్నావు. ఇదంతా గమనిస్తున్నారు. తీవ్రంగా మేము ఖండిస్తే మా మీద ఏదో విధంగా కేసులు పెట్టేసేసి ఇబ్బందికర పరిస్థితులను గురి చేసేసి మమ్మల్ని భయభ్రాంతి గురి చేస్తున్నాం. ఒకటి నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు నేను హెచ్చరించాను మీడియా ద్వారాగా, ఇక నన్ను మానుకోయ్యా అని చెప్పేసి. నువ్వు మానుకోకపోగా కొత్త పోగళ్ళకి నువ్వు తలెత్తున్నావు. రోడ్డు కాంట్రాక్ట్ నువ్వే వేస్తున్నావు. మీ పార్టీ వాళ్ళే వాట్సాప్ పెట్టారు, మన అదే ఊళ్ళు చదివాను, నేను పేపర్ చదివాను. రోడ్డు వేసి 4 రోజులకే రోడ్లన్నీ వెంకటాద్రిపాలెం మీ వాళ్ళే సోషల్ మీడియా పెట్టారు, మేము కూడా చూసి వచ్చాం. రోడ్లు వేసిన 1 వారం రోజుకే అన్ని కారంతా లేచిపోయి గుంట పడిపోయింది. బిల్లులు చేసుకుంటున్నావు, సొమ్ము చేసుకుంటున్నావు. ఇది అగటని చెప్పి నువ్వు ఇట్లా ఉన్నావా? అన్ని మా దృష్టిలో ఉన్నాయి. మీ పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, దాన్ని కూడా నువ్వు లెక్క చేయట్లే. లెక్క చేయకపోగా ఎక్కడ చూడు అవినీతి పేకల లోతు కష్టాలకు వెళ్ళిపోతున్నావు. నీకు తెలియకుండానే ఎన్నోసార్లు నేను హెచ్చరించాను, అయినా లెక్క చేయకుండా నోటుకొచ్చిన మాట్లాడటం, నోటుకొచ్చిన విధంగా పోలీసులను ఉసుకెలుపుతున్నాం మా మీదకి. మేము ప్రజల పక్షాన ప్రజల స్పందన చెప్పాలని చెప్పేసి చిన్న ర్యాలీ పెట్టుకుంటే ఆ ర్యాలీకి ఆకాంక్షలు, మైకి పెట్టుకోకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు, ఎక్కువ మంది జమ కాకూడదు. 10 మంది జమ అయితే వాళ్ళని పోలీసులతోనే లాఠీలతో కొట్టించి చెదరగొట్టించేస్తున్నాం. ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే 20-25 సంవత్సరాలు మర్చిపోయి కితం చేసిన సంఘటనలు మర్చిపోయి మళ్ళీ నీ కోర్టేసి గెలిపించారు. మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తున్నావు. ఇంతకుముందు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఎన్నో మర్డర్లు చేశారు, లూటీ చేశారు, షాపులను కొల్లగొట్టేశారు. అది మర్చిపోయి
నీకు మళ్ళీ ఓట్లేసి మంచి మెజారిటీ గెలిపించారు. మళ్ళా నువ్వు అదే పునరావృతం చేస్తున్నావు, పాత రోజును గుర్తు చేస్తున్నావు. కందుకూరులో అవినీతిని రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూడు నీ అనుసరుడు ఒకడుండి ప్రతి మండలంలో ప్రజా పరిషత్ ఆఫీసుల్లో నీ ఇన్ఛార్జికి ఏం పనండి? అక్కడ ఎంపీపీ ఉండాలి, ఎంపీటీసీ ఉండాలి, జడ్పీటీసీ ఉండాలి, సర్పంచ్ ఉండాలి. అక్కడ నీ మనిషి పోయి వాళ్ళందరినీ అధికారులను దగ్గర పెట్టుకుని హోకం జారీ చేస్తున్నారు. ఇది చేయాలి, కుర్చీలో కూర్చొని హోకం జారీ చేస్తున్నారు. ఇది చేయాలి మీరు, లేకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా, సస్పెండ్ చేస్తానని చెప్పి అధికారుల్ని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళందరితో పనిచేసుకుంటాం. ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు. అన్ని వాళ్ళకి తెలుసు. మేము కూడా వాళ్ళ పక్షాన నిలబడ్డాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో తీవ్రంగా పరిణామాలను ఎదుర్కొంటావు. ఇక కళ్ళు తెరువు. అది కాకుండా మున్సిపాలిటీ కందుకూరు అక్రమాలు కాదు. క్రితం మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసాం, అందరికీ న్యాయం జరిగింది, అన్ని పనులు చేశారు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఎవరు నీ ఓళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇనానిమస్ గా వర్క్లు ఇచ్చేస్తున్నావు, ఇనానిమస్ గా పనిచేస్తున్నావు. ఎక్కడ చూడు పని చేయకుండా బిల్లు అయిపోతున్నాయి. రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏం పని డెవలప్మెంట్ లేదు, లేకపోగా బిల్లులు అయిపోతున్నాయి. అవన్నీ కూడా ఒక రోజు మొత్తం బయటికి తీసి ప్రెస్ పిలిచి నీ అంతేది చూస్తాం. వదిలిపెట్టడం నిన్ను. ఇప్పుడు అనుకుంటున్నావు ఎవరు నన్ను చూడలేదులే, ఎవరు ఏమంటలేదులే అనుకుంటున్నావు. అన్నీ చేసిన ప్రతి పని రికార్డ్ అవుతుంది, ప్రతి పని రికార్డ్ అవుతుంది. అది ఒక రోజు మొత్తం ఆర్టీఓ ద్వారా మేము తీసుకుంటాం. అన్ని ప్రెస్ మీట్ పెట్టేసి నువ్వు ఏమేమి చేసావో, ఎన్ని తప్పులు చేస్తున్నావో ఒకటి 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 చదివి వినిపిస్తా కందుకూరు ప్రజలకి. ఇప్పుడే నువ్వు మేలుకో. అదేవిధంగా పోర్టులో మా హయాంలో రైతులందరూ కూడా పొలం ఇచ్చిన దానికి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాం. కంపెనీ ద్వారాగా కంపెనీ తీసుకుని వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగం మేము తీసుకున్నాం 70-80 మందికి. ఆ 70-80 మందిని ఈరోజు ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసేసి వాళ్ళ కింద పని చేయమంటున్నావు. వాళ్ళు ఈరోజు అవసరం పెట్టుకుంటారు, లేకుంటే మరి తీసేస్తారు. వాళ్ళని పొలాలు పోయి ఉద్యోగం మీద వాళ్ళందరూ రోడ్డు మీద వస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా నువ్వు శ్రీకారం దొరుకుతున్నావు. ఇది మంచిది కాదు. ఎన్నోసార్లు నేను హెచ్చరించాను. ఇకనైనా కళ్ళెదురు న్యాయం పక్షం నిలబడని చెప్తుంటే వినకుండా నేనే రాజు, నేనే అన్ని అనుకుని ముందుకు పోతున్నావు. ఎవ్వరు నిలబడలే. నీలాగా అహంకారపూర్తంగా పనిచేసిన ఏ లీడరు చరిత్రలో లేడు. కొన్ని రోజులే మేమన్నీ చూసా. నేను ఎమ్మెల్యేకున్నా నేను పనిచేశాను. ఆలోచనతోని అనుమతి చెప్తున్నా. ఇకనైనా మానుకొని, అరాచకాలు మానుకొని, ఏదైతే కక్షాలను చెల్లుండయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల మీద కావచ్చు, ఎస్సీల మీద కావచ్చు మానభంగాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు. ఇంతమంది ప్రశ్న చెప్పాను నేను. మొన్న మధ్య పెద్ద పౌన్లో ముస్లింల మీద రేప్ చేయడానికి పోయారు. దాన్ని మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేస్తే కంప్లైంట్ ఇచ్చిన చితకబాదిచ్చిన పోలీసులతోని. పోలీసులు ఎందుకు వెళ్తామండి? పేదల న్యాయం కోసం పోతాం. అక్కడ మా వాళ్ళ మీద కేసులు పెట్టించేసి అక్కడ లోపల వాళ్ళని కొట్టిస్తున్నాం, భయబంధకు గురి చేస్తున్నాం. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్షం మేమున్నాం, లేవనుకుంటున్నాము. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచి మెజారిటీ గెలిచావు, మంచి కార్యక్రమాలు మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. ముఖ్యంగా ఈ రోజు